సార్ ఐ థింక్ మనము ఈ సెషన్ దేనితో స్టార్ట్ చేద్దామంటే టెనెన్సీ అంటే ఏంటి? లైక్ వాళ్ళకి ఏ రకాల హక్కులు లైక్ రైట్స్ ఉన్నాయి ల్యాండ్ పరంగా చూసుకుంటే? యాక్చువల్ మనం టెనెంట్ అంటే కిరాయి అని తీసుకుంటాం. మనం రఫ్ గా తీసుకోవాలంటే 1948 1 జనవరి కన్నా ముందు కంటిన్యూస్ 6 ఇయర్స్ ఒక ల్యాండ్ యొక్క భూమిలో కల్టివేషన్ లేదా మోర్ దెన్ 6 ఇయర్స్ పొజిషన్ ఉన్న వాళ్ళని టెనెంట్ గా తీసుకుంటారు. అది కూడా సబ్జెక్ట్ ద కండిషన్స్ వాళ్ళు అప్లికేషన్ పెట్టి అక్కడ తహసీల్దార్ వెరిఫై చేసి వాళ్ళని టెనెంట్ గా డిక్లేర్ చేస్తారు. ఈ 1948 తర్వాత కూడా సో ఆ తర్వాత వాళ్ళు కంటిన్యూ ఉంటే వాళ్ళకు కొన్ని హక్కులు ఇచ్చారు. ప్రొటెక్టెడ్ టెనెంట్ అన్నారు, రక్షిత కౌలుదారు అంట. ఆ ఓనర్ భూ యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళు భూమిని సేల్ చేయాలంటే ఖచ్చితంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్రొటెక్టెడ్ టెనెంట్ కి ఇవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ల్యాండ్ లాడ్ అనుకోండి, నా దగ్గర ఒక పీటీ ఉన్నారు, ఇప్పుడు నేను సేల్ చేయాలనుకున్నాను ఫస్ట్ అతనే అడుగుతాను, నేను అడిగి మీరు కొంటారా? ఎస్ నేను కొంటానంటే అతనికి ఇచ్చేసారు. అతను కొనను అంటే ఇతను అమ్ముకుంటే 60% షేర్ పీటీకి ఇచ్చి 40% షేర్ మాత్రమే అతను సేల్ చేయడానికి పర్మిషన్. సో అక్కడ ల్యాండ్ మెటేషన్ చేసినప్పుడు ఒకవేళ కంటిన్యూస్ గా రికార్డ్ లో మనకు కాసరాపహని గానీ పీటీ రిజిస్టర్స్ ఉంటాయి, ఆ రిజిస్టర్ లో ఎంట్రీ ఉంటే దానిలో చూసిన తర్వాత మ్యూటేషన్స్ చేయాలి తహసీల్దార్స్. రిజిస్టర్స్ కూడా సెపరేట్ గా ఉంటాయి, పీటీ రిజిస్టర్ ఉంటుంది, టెనెంట్ రిజిస్టర్ ఉంటుంది, వాళ్ళ రైట్స్ క్లెయిమ్ చేసుకోవడానికి సర్టిఫికేట్ కూడా తహసీల్దార్ ఇచ్చేవారు.